ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. మహిళలందరికీ కూడా నేను శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు అనంతపురం జిల్లాలో హెడ్ క్వార్టర్లో కూడా చాలా చక్కగా జిల్లా కలెక్టర్ గారు బాగా అరేంజ్ చేశారు. మీటింగ్లో దాదాపు వేలాది మంది మహిళలు కూడా హాజరైనారు. మా మహిళా ఎమ్మెల్యేస్ కానీ అందరం కూడా ఈరోజు మా ఆనందం అంటే ఒకే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే మా మహిళా దినోత్సవం వస్తుంది. ఈరోజు మేమందరం కూడా చాలా ఘనంగా కూడా అందరం ఒకరికొకరు మాట్లాడింది కూడా జరిగింది. అదేవిధంగా చాలా విషయాలు ఈరోజు మహిళలు రాజకీయాల్లో కానీ పోలీస్ కానీ అధికారులు కానీ ఇవన్నీ రకరకాలుగా కూడా ఈరోజు రాణించగలిగారంటే దానికి కారణం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అని చెప్పొచ్చు. అదేవిధంగా మేము కూడా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామంటే గౌరవ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా మహిళలు ఈరోజు ఎదిగామన్నా, మహిళలు ఈరోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చి పనులు చేసుకున్న కుటుంబాలు కూడా ఈరోజు పోషిస్తున్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరి తరఫున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కూడా కృతజ్ఞతలు కూడా మహిళలందరి తరఫున చెప్తున్నాం. మహిళలకు చాలా వరకు కుట్ట మిషన్లు 1,20,000 మందికి కుట్ట మిషన్లు కూడా అందజేస్తున్నారు. దాంతో పరంగా ప్రతి ఒక్కటి మహిళలకే ఈరోజు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను కూడా చెప్తున్నాను. అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.